మాతృదేవో భవ పితృదేవో భవ ఈ మాటను అక్షరాల నిజం చేశారు అన్నదమ్ములు. కన్న తల్లిదండ్రులే కంటి పాపలుగా భావించేవారు నేటి కాలంలో తక్కువైపోతూ ఉంటే ఆ అన్నదమ్ములు మాత్రం తమ తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలుస్తున్నారు. భౌతికంగా దూరమైన వారికి ఏకంగా గుడి కట్టి తమ భక్తిని ప్రేమను చాటుకుంటున్నారు. తమ వ్యవసాయ భూమిలోనే విగ్రహాలు నిర్మించి నిత్యం పూజలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. తల్లిదండ్రులను అందరూ దేవులుగా భావిస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం ఎలా తీర్చుకోవాలని ఎంతోమంది కుమారులు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని నెల్లికుదురు మండలం సంబంధించిన నల్లగుట్ట తండలో ఆ కుమారులు తల్లిదండ్రుల రుణం ఏ విధంగా తీర్చుకున్నారో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. విజువల్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మన నల్లగుట్ట తండ వద్ద ఉన్నాము. ఎవరైతే దీనికి సంబంధించిన గుగులోత్ పన్య నాయక్, గుగులోత్ మనీ అనే ఇద్దరు సంబంధించిన తల్లిదండ్రులు ఏడాది క్రితము తండ్రి, 3 ఏళ్ల క్రితం తల్లి ఇలా ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల రుణం ఏ విధంగా తీర్చుకోవాలనే క్రమంలో ఈరోజు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు విగ్రహాలను కూడా ఎమ్మెల్యే చేతుల మీద ఆవిష్కరించారు. ఎందుకు ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు విగ్రహాలు కట్టించారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా మీ తల్లిదండ్రుల విగ్రహాలు ఎందుకు కట్టాలనిపించింది? మా తల్లిదండ్రి ఒక ఆశ, ఒక మంచిగా ఉండాలని మా తండ్రి ఇద్దరిది ఆశ మంచిగా దేవుని ఇంకా మంచిగా భగవంతుని కోరుకోవాలని కట్టించిన. ఇంకా ఏదంటే తల్లి దేవునితో సమానమని, తండ్రి దేవునితో సమానమని, ఫస్టే నా తల్లిదండ్రి నా దేవుడు అని ఆ ఉద్దేశంగా నేను ఎమ్మెల్యే ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించినాం. ఏం చేసినాం మరి కార్యక్రమం ఒక అంటే ఈ విగ్రహ ఆవిష్కరణ తర్వాత చాలామందికి భోజనాలు అన్నీ ఏర్పాటు చేసినాను. పెద్దలు నాయకులను అందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశాను. మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు, ఏ విధంగా మిమ్మల్ని సాధేవారు, ఎందుకు అనిపించింది ఆలోచన? మా తండ్రి ఇద్దరు, నేను అన్న తమ్ముడు ఇద్దరం. మా నాన్న చిన్నప్పుడు మాకు ఒక విగ్రహాలు మేము పోయినప్పుడు మా నాయనకు వాళ్ళ తమ్ముడు పోతే అట్లా విగ్రహం పెట్టించిండు మా నాయన. అయితే మాకు ఆలోచన అట్లా వచ్చింది, మా నాన్న అమ్మలకు వాళ్ళకు ఇట్లా విగ్రహాలు పెట్టాలని మాకు ఆలోచన వస్తే ఎమ్మెల్యే ద్వారా ఈ విగ్రహాలు పెట్టినాం. తల్లిదండ్రులను నిత్యం స్మరించుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల కోరిక మేరకు భౌతికంగా దూరమైన వారు ఎప్పటికీ మా మనస్సులో ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ స్మరించుకోవాలనే ఉద్దేశంతో విగ్రహాలు ఏర్పాటు చేశామని కూడా ఈ ఇద్దరు కుమారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుమారులు చేసిన పని పట్ల ఇటు స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, నెల్లికుదురు.